పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. నీ ప్రవర్తన, నీ చేతలే నిన్ను గొప్పవారిగా మారుస్తాయి. మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దేది చదువు మాత్రమే. అందుకే అందరూ చదువుకోవాలి. అలాగే చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఎందుకంటే మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో, మన వినయం చెప్తుంది నేర్చిన విద్య ఎలాంటిదో. జీవితం అంటే విజయాలే కాదు, అప్పుడప్పుడు పరాజయాలు కూడా పలకరిస్తూ ఉంటాయి. ఒక చిరునవ్వు నవ్వి వాటిని కూడా స్వాగతిస్తూ ఉంటే ఆ పరాజయాలే రేపటి విజయాలకు బాటలు అవుతాయి. కురిసే వానకు స్వార్థం లేదు, పండే పండుగ స్వార్థం లేదు. నింగికి నేలకు లేని స్వార్థం మధ్య ఉన్న మనిషికి ఎందుకు? పుట్టినప్పుడు పట్టుకురాడు, పోయేటప్పుడు పట్టుకుపోడు. 3 నాళ్ళ ముచ్చట కోసం మోసాలు ఎందుకు, ద్వేషాలు ఎందుకు? తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. మీకు ఏది సరైందో వెతికి పట్టుకోవడమే జీవితం. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకొనివ్వవు, సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. కాబట్టి ఈ 2 వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు.